నిడదవోలు మున్సిపల్ కార్యాలయం పక్కనే నిర్మాణ పనులు ప్రారంభించారు. మధ్యలో నిలిపివేసిన ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అద్దె భవనంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ఆర్ఓబి పనులు ముమ్మరం చేయడం, ఎంఆర్ఓ కార్యాలయం వేరొక చోటకి మార్చే స్థితికి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ 2012 సంవత్సరం డిసెంబర్ నెలలో అప్పటి మంత్రి పీతాని సత్యనారాయణ, ఎమ్మెల్యే శేషారావు ఆధ్వర్యంలో 30 లక్షల CCLA నిధులతో నూతన ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. కొద్ది రోజులకే పనులు నిలుపుదల చేశారు. నియోజకవర్గ కేంద్రం మంత్రి కందల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం భారీగా చేపట్టాలని రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, షాహి, వాస్కా, ప్రభాకర్, కె సురేష్, యు మోషే, షరీఫ్ పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్లేస్లో, ఈ స్థలంలో ఎంఆర్ఓ కార్యాలయం వెంటనే నిర్మించాలని చెప్పేసి పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ కార్యాలయం సొంత భవనం నిర్మాణం కోసం CCLA నిధుల నుంచి, పంచాయతీరాజ్ శాఖ వారి ఆధ్వర్యంలో CCLA నిధుల నుంచి 30 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. అప్పుడు మంత్రి పీతాని సత్యనారాయణ గారు, అలాగే శేషారావు గారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అనివార్యంగా ఏంటో కారణం తెలియదు కానీ ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు అద్దె భవనంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం ఆర్ఓబి నిర్మాణం పనుల వల్ల అక్కడ ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. చాలా కాలం నుంచి ప్రయత్నం చేశారు. నిడదవోలులో ఎక్కడన్నా ఎంఆర్ఓ కార్యాలయం షిఫ్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. సొంత భవనాలు లేవు. ఇది వేరే ప్లేస్కి, టౌన్లోనే వేరే అందుబాటులో లేని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అనివార్యంగా. అధికారులు ప్రయత్నం చేశారు, మమ్మల్ని కూడా ప్రయత్నం చేయమన్నారు. సొంత భవనాలు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు అనివార్యంగా ఇక్కడ నిర్మాణం పూర్తి చేయాలి. ఎందుకంటే అప్పుడు నిధులు ఇచ్చేశారు. CCLA నిధుల నుంచి 30 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ వారు ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే నిడదవోలు నియోజకవర్గం కేంద్రం, రెండోది మంత్రి గారు ఉన్న నియోజకవర్గం కాబట్టి తక్షణమే ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి మేము పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అనేక నిధులు మరి బరుగున పడిపోయి పనులు పూర్తి చేయకుండా ఆగిపోయిన పరిస్థితి ఇది కూడా ఒకటి. కాబట్టి తక్షణమే మరి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు, అలాగే మరి చైర్పర్సన్ గారు, ఇక్కడ ఉన్న లోకల్ ప్రతినిధులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద శ్రద్ధ తీసుకుని మరి ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్మించాలి ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే, నిర్మించాలి ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే, నిర్మించాలి నూతన ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే, నిర్మించాలి నూతన ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే, నిర్మించాలి నూతన ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే పూర్తి చేయాలి. ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే పూర్తి చేయాలి. ఎంఆర్ఓ కార్యాలయాన్ని వెంటనే